హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. ఇవాళ మన కృష్ణవేణి వంటిల్లో బ్రెడ్ రస్మలై అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు ఇంటికి వచ్చారంటే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలా అయితే చేసి పెట్టండి, సూపర్గా తింటారు. ఫస్ట్ ఇక్కడ నేను బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి. సో బ్రెడ్ స్లైసెస్ అనేది నేను తీసుకున్నాను. ఆ చివరిది ఈ చివరిది కట్ చేసేయండి, ఎందుకంటే సైడ్స్ కట్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ అనేది కట్ చేసేసుకోండి. మొత్తం బ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్స్ అన్నిటిని పెట్టేసుకుని మధ్యలోకి కట్ చేసుకోండి, స్క్వేర్ టైప్లో. ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇంకా 4 సైడ్స్ కింద కట్ చేసుకోకర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అన్ని బ్రెడ్స్ అలాగే చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో అక్కడక్కడ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 గ్లాసులు పాలు తీసుకోండి. 2 గ్లాసులు పాలు తీసుకున్న తర్వాత పాలను మరగనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా పాలు అనేది వేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను పచ్చిపాలు పోస్తున్నానండి. వేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు పంచదార తీసుకుని బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి షుగర్ అనేది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా కలిపి పోస్తూ తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత పాలుని ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండండి, దగ్గర పడే వరకు. ఇప్పుడు కొంచెం బాదం కట్టేసి ఇప్పుడు ఇందులో కొంచెం బాదం, పిస్తా, జీడిపప్పుల్ని కట్ చేసుకున్నాం కదండి, అది కొద్దిగా వేసుకోండి. మిగతాది మనం పైన వేసుకుంటాం. సో బాగా కలుపుకున్న తర్వాత చల్లారే వరకు కలుపుకోవాలి. లేకపోతే పైన మేకడ కట్టేసి బాగోదండి. సో అందుకనే బాగా చల్లారే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని ఇలాంటి పెద్ద స్క్వేర్ బాక్స్లో వేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. బ్రెడ్స్ మీద బ్రెడ్స్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్స్ మీద బ్రెడ్స్ పెట్టిన తర్వాత దాంట్లో మనం కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకుంటామండి. మనం ముందుగా చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. బ్రెడ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, అంటే బాగా పీల్చుకుంటుంది కాబట్టి మనం బాగా ఇందులో అనేది కస్టర్డ్ మిల్క్ని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్స్ పెట్టుకొని మళ్ళీ దాని మీద మనం కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటాం. మళ్ళీ దాని మీద బ్రెడ్స్ పెట్టుకుని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకుని మనం ముక్కలు ఉంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాదం, పిస్తా, జీడిపప్పులు అనేది వేసుకుంటాం. క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో చూసారు కదా ఎంత బాగుందో. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.